వాట్ యు థింక్ ఈజ్ వాట్ యు బికమ్. మనం ఏం ఆలోచిస్తామో అదే అవుతాం. మన పాస్ట్, ఫ్యూచర్ మన ఆలోచనల మీదే డిసైడ్ అవుతుందండి. సో అసలు ఎలా ఆలోచించాలి? హౌ షుడ్ వి థింక్ అంటే వీ షుడ్ థింక్ పవర్ఫుల్గా ఆలోచించాలి. మన థాట్స్ చాలా పవర్ఫుల్గా ఉండాలి. సో పవర్ఫుల్గా ఎలా ఆలోచించాలి? వాట్ ఆర్ దీస్ పవర్ఫుల్ థాట్స్ అంటే జస్ట్ వయలెంట్గా ఉండడం పవర్ఫుల్ కాదండి. పవర్ఫుల్ అంటే ఎంత డీప్గా అనలైజ్ చేస్తున్నాము. ఒక ఇష్యూ మన దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని ఎంత డీప్గా అనలైజ్ చేస్తున్నాం, దాన్ని ఎంత బాగా అర్థం చేసుకుంటున్నాం. ఇష్యూనే కాదండి, ఎనీథింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్, హౌ ఆర్ వి బ్రేకింగ్ ఇట్ డౌన్. చెప్పే విషయాన్ని ఎంత ఈజీగా అబ్జర్వ్ చేస్తున్నాం. దట్ ఈస్ కాల్డ్ పవర్ఫుల్ థింకింగ్. సో ఈ పవర్ఫుల్ థింకింగ్ చేయడానికి మనకి కావాల్సిన ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉందో అది క్లియర్గా ఫస్ట్ ప్రిన్సిపల్స్ అనే ఒక థియరీలో చెప్పేస్తారండి. నేను మొదట ఈ ఫస్ట్ ప్రిన్సిపల్స్ గురించి వినింది ఫేమస్ ఆంటర్ప్రెన్యూర్ అయిన ఎలాన్ మస్క్ దగ్గర నుంచి. ఆయన ఏం చెప్తారంటే ఫస్ట్ ప్రిన్సిపల్స్ నథింగ్ బట్ యూ బాయిల్ థింగ్స్ డౌన్ టు ఫండమెంటల్ ట్రూత్స్ అండ్ దెన్ రీజన్ అప్ ఫ్రమ్ దేర్. సో ఒక ఇష్యూ మన దగ్గరికి వచ్చినప్పుడు ఆ ఇష్యూని వీ హ్యావ్ టు బాయిల్ ఇట్ డౌన్ టు ఫండమెంటల్ ట్రూత్స్. దాని లోపలికి వెళ్ళిపోయి ఫండమెంటల్ ట్రూత్స్ మనకి ఏదైతే ఖచ్చితంగా తెలుసు అనేది అక్కడ దాకా ఆగిపోవాలి. అక్కడి నుంచి ఆ ఇష్యూని చూడాలి. మనం ఏదైతే తెలుసు అనే దగ్గర నుంచి మొదలు పెడితే దెన్ యూ విల్ గెట్ టు ద పాయింట్ ఆఫ్ సాల్వింగ్ ద ఇష్యూ. సో ఇదే అండి ఫస్ట్ ప్రిన్సిపల్స్ అంటే. బేసిక్గా క్వశ్చన్ అండ్ డౌట్ ఎవ్రీథింగ్ అంటిల్ యు ఆర్ లెఫ్ట్ విత్ అన్డినయబుల్ బేసిక్ ట్రూత్స్ తెలుసుకోవాలి, డీప్గా వెళ్ళిపోయి. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో డీప్ డైవ్ ఇన్ టు ఫస్ట్ ప్రిన్సిపల్స్ థింకింగ్. ప్రిన్సిపల్స్ థియరీ ద్వారా ఎలా ఆలోచించాలి అని అర్థం చేసుకోవడానికి నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. లెట్స్ సే దీన్ని ట్రీ అనాలజీ అంటారు. సో ఆర్ గోల్ టుడే ఏంటి అంటే ఈ ట్రీ అనేది ఎలా వర్క్ అవుతుంది, ఒక ట్రీ ఒక ఫ్రూట్ని ఎలా ప్రొడ్యూస్ చేస్తుందని అర్థం చేసుకోవడం. సో ఫస్ట్ మనం షాలో థింకర్ లాగా ఆలోచిద్దాం అండ్ దెన్ వీల్ థింక్ యాజ్ అ ఫస్ట్ ప్రిన్సిపల్స్ థింకర్. సో షాలో థింకర్ ఏం ఆలోచిస్తారంటే అండి పెద్ద ఎఫర్ట్ పెట్టడు. సో ట్రీ ఉంది, దాని పర్పస్ ఏంటి అంటే ఫ్రూట్ని ఇవ్వడం. ఆ ఫ్రూట్ని ఇవ్వడానికి మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, అవి మనం డీప్గా అనలైజ్ చేయాల్సిన అవసరం లేదు. రెయిన్ కరెక్ట్గా పడాలి, ఆ ట్రీ ప్లేస్మెంట్ కరెక్ట్గా ఉండాలి, వెదర్ కరెక్ట్గా ఉండాలి, ఇవి అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. బట్ అనలైజ్ చేసే పని లేదు, గాడ్స్ క్రియేషన్ కరెక్ట్గా ఉంది కాబట్టి ఆర్ పర్పస్ ఇస్ టు ఎంజాయ్ అని చెప్పేసి ద షాలో థింకర్ విల్ నాట్ గో ఫర్దర్. బట్ ఫస్ట్ ప్రిన్సిపల్స్ థింకర్ ఏం చేస్తారంటే అండి హీల్ గో అండ్ అనలైజ్ ద సిచ్యువేషన్ డీపర్. దగ్గరికి వెళ్ళి చూస్తాడు. ఆ ఫ్రూట్ అనేది బ్రాంచ్కి లింక్ అయి ఉంటుంది. సో పవర్ బ్రాంచ్ నుంచి వస్తుంది. బ్రాంచ్కి పవర్ ఎక్కడి నుంచి వస్తుంది? ట్రంక్ నుంచి వస్తుంది. ట్రంక్కి పవర్ ఎక్కడి నుంచి వస్తుంది? కింద రూట్స్ నుంచి వస్తుంది. రూట్స్ ఎక్కడ ఉన్నాయి? సాయిల్లో ఉన్నాయి. సాయిల్లో ఏముంది? పవర్ ఉందా? ఆ పవర్ ఎక్కడి నుంచి వస్తుంది? ఉట్టి సాయిల్ ఉంటే వస్తుందా? సాయిల్లో వాటర్ ఉందా లేదా? ఎంత పర్సంటేజ్ ఆఫ్ వాటర్ ఉంది? ఎందుకు కూల్ ప్లేసెస్లోనే యాపిల్ వస్తుంది, హాట్ ప్లేసెస్లో రాదు? సో ఇన్ని క్వశ్చన్స్ ఉంటాయండి. ఇన్ని క్వశ్చన్స్ నుంచి డీప్గా నువ్వు అనలైజ్ చేసినప్పుడు యు ఆర్ ఏబుల్ టు రీప్రొడ్యూస్ ద ట్రీ ఎనీవేర్ బికాజ్ నౌ యూ అండర్స్టాండ్ ద మెకానిజం ఆఫ్ ద ట్రీ యాపిల్ ట్రీ ఎలా వచ్చిందని మీకు అర్థమైంది, అది ఫ్రూట్ ఎలా ఇస్తుందని మీకు అర్థమైంది. హౌ హార్డ్ ఈజ్ ఇట్ నౌ టు రిప్లికేట్ ద సేమ్ ప్రాసెస్? అవునా కాదా? సో ఇలా ఫస్ట్ ప్రిన్సిపల్స్ ద్వారా మనం ఆలోచించినప్పుడు ఏమవుతుందంటే వీల్ గెట్ ఒరిజినల్ ఐడియాస్. ఒక ఫ్రీ ఫ్లోయింగ్ థాట్స్ని ఆర్గనైజ్ చేసి ఒక బాడీ ఆఫ్ ఆర్గనైజ్డ్ అండ్ స్ట్రక్చర్ నాలెడ్జ్గా చేసేస్తాం. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఫస్ట్ ప్రిన్సిపల్స్ థింకింగ్. సో ఇప్పుడు మనం ఒక క్వశ్చన్ వేసుకోవచ్చండి, అన్నిటికీ మనం ఫస్ట్ ప్రిన్సిపల్ థింకింగ్ అప్లై చేయలేం కదా, ఇంత మెంటల్ స్ట్రెస్ ఎందుకు తీసుకోవాలి, ఇంత మెంటల్ స్ట్రెస్ తీసుకొని అర్థం చేసుకోవడం వల్ల మనకి ఏమొస్తుంది అని చెప్పేసి. సో
ఇది మెంటల్ స్ట్రెస్ కాదని నన్ను అడిగితే దిస్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ జాయ్. సో అండర్స్టాండింగ్లో ఒక జాయ్ ఉంటుంది, ఒరిజినల్ థాట్స్లో ఒక జాయ్ ఉంటుంది. మోర్ దెన్ జాయ్ అండి, ఇట్స్ అ పవర్. మన దగ్గరికి ఒక పవర్ వస్తుంది. సో ఊరికే రావండి పవర్ఫుల్ థాట్స్ అనేవి మన అనాలిసిస్ ఎంత డీప్గా ఉంది అనే దాన్ని బట్టి వస్తాయి. సో టు హ్యావ్ ఎ పవర్ఫుల్ థింకింగ్ వీ నీడ్ టు బీ ఏబుల్ టు గో టు ద రూట్స్ ఆఫ్ ద ఇష్యూ తెలుసుకొని అక్కడి నుంచి ట్రూత్స్ తెలుసుకొని పైకి వచ్చే దమ్ము సత్తా ఉన్నప్పుడే పవర్ఫుల్ థింకర్ అవుతారు. పవర్ఫుల్ థింకర్ అయినప్పుడే ఏదైనా సాధించగలం. సో ఇంత డిస్కస్ చేసామండి ఫస్ట్ ప్రిన్సిపల్స్ గురించి. ఇదంతా బాగా థియరిటికల్గా ఉంది. ప్రాక్టికల్ సినారియోకి వద్దాం. ప్రాక్టికల్గా మనం అసలు ఈ ఫస్ట్ ప్రిన్సిపల్స్ థింకింగ్ని యూజ్ చేసి ఏమన్నా చేయగలమా అనే దానికి ఈ 4 స్టెప్స్ చూసామంటే ఒక క్లారిటీ వస్తుంది. ఈ 4 స్టెప్ మోడల్ ఏదైతే ఉందండి అది యూజ్ చేసి మనం ఏ ప్రాబ్లమ్నైనా కానీ ఏ ఇష్యూనైనా కానీ క్లియర్గా సాల్వ్ చేసేయచ్చు. సో 4 స్టెప్ మోడల్ ఎలా వర్క్ అవుతుందంటే, ఫస్ట్ స్టెప్ ఈజ్ టు ఐడెంటిఫై యువర్ గోల్. మన గోల్ ఏంటి అని చెప్పి క్లియర్గా ఐడెంటిఫై చేసుకోవాలి. సో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎలాన్ మస్క్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఎలక్ట్రిక్ కార్ కంపెనీని స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు అందరూ బ్యాటరీస్ ఆర్ ఎక్స్పెన్సివ్ అని చెప్పారండి. సో బట్ స్టిల్ హీ హాస్ సెట్ ఎ గోల్. నేనైతే ఎలక్ట్రిక్ కంపెనీని చేద్దామని ఫిక్స్ అయిపోయాడు. ఆ గోల్ని ఫిక్స్ చేసుకున్నాడు. సో స్టెప్ 2కి వచ్చామంటే, గోల్ సెట్ చేసుకున్న తర్వాత సో మనం వీ హ్యావ్ టు లిస్ట్ డౌన్ ఆల్ ద ఆబ్స్టకిల్స్ అండ్ యాక్షన్స్. మనకి అయితే అడ్డంకులు వస్తాయో అవన్నీ లిస్ట్ డౌన్ చేసుకోవాలి. ఈ కేసులో ఎలాన్ మస్క్ వచ్చిన అడ్డంకులు ఏంటంటే అండి, ఫస్ట్ది బ్యాటరీస్ ఆర్ టూ ఎక్స్పెన్సివ్. మనం ఒక కార్లో బ్యాటరీ పెడుతున్నామంటే ఆల్రెడీ కార్ ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్, ఎవరు కొనరు. అదే బ్యాటరీస్ పెట్టారంటే దే హ్యావ్ టు రీఛార్జ్, ఇట్స్ ఎ హ్యాసిల్. సో ఇట్ విల్ బీ కాస్ట్లీ అని చెప్పారు. అది ఫస్ట్ అడ్డంకు. సెకండ్ అడ్డంకు ఏంటంటే పీపుల్ విల్ థింక్ లైక్ బ్యాటరీ కార్తో ఏమైనా డేంజర్ ఉంటుందేమో, లైక్ బ్యాటరీ కార్స్ కరెక్ట్గా వర్క్ అవ్వవు, బ్యాటరీ కార్స్ చూడడానికి బాగోవు. ఇది సెకండ్ ఆబ్స్టకిల్. థర్డ్ ఆబ్స్టకిల్ ఏంటంటే అండి, హౌ డు దే గెట్ ద రిసోర్స్. అంత పెద్ద బ్యాటరీ ప్యాక్, ఇంత పెద్ద ప్రొడక్షన్కి ఎలా తెచ్చుకోవాలి. సో ఇవన్నీ ఆబ్స్టకిల్స్. సో ఈ ఆబ్స్టకిల్స్ అన్ని లిస్ట్ చేసిన తర్వాత థర్డ్ స్టెప్లో ఏమవుతుందంటే యాక్చువల్ ఫస్ట్ ప్రిన్సిపల్స్ అప్లై చేస్తాం. సో ఆ అజంప్షన్స్ని మనం బ్రేక్ చేసి ఆ అజంప్షన్లో ఎంత ట్రూత్ ఉంది అని చెప్పి తెలుసుకుంటాం. ఇప్పుడు ఈ అజంప్షన్స్ తీసుకున్నాం అనుకోండి. ఫస్ట్ అజంప్షన్, బ్యాటరీస్ ఆర్ కాస్ట్లీ. ఎలాన్ మస్క్ ఏం ఆలోచించాడంటే, బ్యాటరీస్ ఎందుకు కాస్ట్లీ ఉన్నాయి, బ్యాటరీస్లో ఏమేమి రా మెటీరియల్స్ యూజ్ చేస్తారు, వాటి కాస్ట్ ఎంత, వాటి అసెంబ్లీ కాస్ట్ ఎంత, ఇవన్నీ నేనే క్రియేట్ చేస్తే నాకు ఎంత కాస్ట్ పడుతుంది, బయట కొంటే ఎంత పడుతుంది, ఒక చిన్న కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ చేసి ఆ అజంప్షన్స్ని ట్రూత్ వరకు తీసుకెళ్ళాడు. కింద రా మెటీరియల్స్ వరకు తీసుకెళ్ళి వాట్ హీ డిసైడెడ్ ఈజ్, ఓకే ఐ విల్ ప్రొడ్యూస్ ఆన్ మై ఓన్. నా అంతటి నేనే ప్రొడ్యూస్ చేస్తాను, ఓన్గా ప్రొడ్యూస్ చేసుకొని ఓన్గా కార్స్ పెట్టేస్తాను. సెకండ్ ఏంటంటే పీపుల్స్ థింకింగ్ ఏంటి అంటే, బ్యాటరీ కార్స్ ఏదైతే ఉంటాయో ఇట్స్ టూ హ్యాజిల్, అది దానికి మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది, అది చూడడానికి బాగుండదు. దీన్ని ఈజీగా సాల్వ్ చేసేయచ్చండి. బికాస్ విత్ ద హెల్ప్ ఆఫ్ డిజైనర్స్, విత్ ద హెల్ప్ ఆఫ్ ఇంజనీర్స్ కార్ని ఆసమ్గా బిల్డ్ చేయొచ్చు అండ్ వీ కెన్ యాక్చువల్లీ మేక్ ఇట్ కూల్. సో ఇలా ఆ అజంప్షన్స్ని బ్రేక్ చేసి ఫండమెంటల్ ట్రూత్స్కి యాక్షన్ పాయింట్ని తీసుకున్నాడు. సో ఫోర్త్ స్టెప్ ఏంటి అంటే యాక్ట్. ఎప్పుడైతే మనం ట్రూత్స్ని తీసుకున్నామో, ట్రూత్స్ నుంచి కంక్లూజన్ వచ్చామో, ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి. ఓవర్ థింకింగ్ ఇక్కడ అసలు ఉండకూడదు. స్టెప్ 3కి 4కి మధ్యలో థింకింగ్ పీరియడ్ చాలా తక్కువ ఉండాలి. సో అలాంటప్పుడే ఫస్ట్ ప్రిన్సిపల్స్ థింకింగ్ అప్లై అవుతుంది. సో మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తానండి. ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే, ఫస్ట్ ప్రిన్సిపల్కి గోల్ సెట్ చేసుకోవాలి. మన గోల్ ఏంటి అని క్లియర్గా తెలిసిపోవాలండి మనకి, అదర్వైజ్ చాలా కష్టం. సో సెకండ్ థింగ్ ఏంటి అంటే, ఆ గోల్కి సంబంధించిన ఆబ్స్టకిల్స్ ఏమున్నాయి, ఆబ్స్టకిల్స్ కానీ నా యాక్షన్స్కి హిండర్ చేసే ఏదైనా థాట్స్ కానీ ఏమైనా ఉన్నాయా, అవన్నీ లిస్ట్ డౌన్ చేసుకోవాలి. సో వన్స్ మీ ఆబ్స్టకిల్స్ని, థాట్స్ని లిస్ట్ డౌన్ చేశాక
థర్డ్ స్టెప్లో వీల్ బ్రేక్ ఇట్. ఆ ఆబ్స్టికల్స్ని ఫస్ట్ ప్రిన్సిపల్స్ ద్వారా ట్రూత్స్ దగ్గరికి బ్రేక్ చేస్తాం, కిందకి. మనకి ఏ మాత్రం తెలుసు అది యాక్చువల్గా ఆబ్స్టికలా కాదా. యాక్చువల్ ఆబ్స్టికల్ అయితే మనం వదిలేస్తాం, అలా కాదు అనుకోండి, వీ నీడ్ టు సాల్వ్ ఇట్. వన్స్ సాల్వ్ అయిన తర్వాత, యాక్షన్ స్టెప్ వచ్చిన తర్వాత, స్టెప్ 4లో టేక్ యాక్షన్. డోంట్ వెయిట్ ఎనీ ఫర్దర్, టేక్ యాక్షన్, అంతే. సో ఇదండి ఫస్ట్ ప్రిన్సిపల్స్ థింకింగ్. బేసిక్గా ఒక్క లైన్లో చెప్పాలి అంటే అండి, గుడ్డిగా నమ్మడం మానేసి ఆలోచించడం స్టార్ట్ చేయి. ఎప్పుడైతే ఆలోచనలు కరెక్ట్గా ఉంటాయో నీ జీవితం అప్పుడే స్టార్ట్ అవుతుంది. సో విత్ దిస్ నోట్ ఐ విల్ ఎండ్ దిస్ వీడియో అండి. సో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. ఎవరికైనా నీడ్ ఉంది అంటే వాళ్ళకి షేర్ చేసేయండి, బికాస్ దే నీడ్ టు హియర్ దిస్. సో we took a lot of effort in creating the video, and so please like and subscribe the channel, and please share your comments below. I love to read them and I love to reply them. So thank you, thanks a lot. Bye. Jai Hind.